సార్ ఇప్పుడు బరువు పెరగడం అనేది ఇప్పుడున్న రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. సో, బరువు ఎందుకు పెరుగుతున్నారు? అలాగే బరువు తగ్గడానికి ఏమైనా సూచనలున్నాయా? తినే తిండి ఎక్కువైంది, చేసే పని తక్కువైందమ్మా. ఓకే. బ్రీఫ్‌గా చెప్తున్నానమ్మా. ఎందుకంటే చూసేవాళ్ళకి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఫుడ్ ఎక్కువైంది, పని తక్కువైంది. దీనివల్ల బరువు పెరుగుతున్నారు. ఇది స్థూలంగా దీని మీనింగ్ అమ్మా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు గూడా ఇదొక పెద్ద వ్యాధిగా నిర్ధారించేసి దీని మీద తప్పకుండా కేర్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు గూడా దీనికి ఒక ప్రత్యేకత ఇవ్వడం జరిగిందమ్మా. సో, ఇది కారణం సర్వసాధారణంగా. సార్ ఇప్పుడు బరువు తగ్గడానికి ఏం చేయాలి? ఎక్సర్‌సైజ్ లాంటివి చేయొచ్చా? లేదంటే కొంచెం జీలకర్రతో ఒక నెలలోపే 10 కేజెస్ తగ్గొచ్చు అనే మాటలు కూడా ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్నాయి. సో, అలాంటివి హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? ఒక వ్యక్తి బరువు తగ్గాలంటే అమ్మా 3 ప్రాథమిక సూత్రాలు ఫాలో కావాలమ్మా. ఓకే. ఫస్ట్ ఆహారం, ఓకే. 2 విహారం, 3 ఔషధం. ఓకే. అమ్మా ఆహారము, విహారము, ఔషధం. ఔషధం. ఆహారం అంటే డైటు, విహారం అంటే ఎక్సర్సైజు, తర్వాత ఔషధం అంటే మెడిసిన్. ఓకే. ఈ బరువు పెరిగేదాన్ని ఒబెసిటీ అంటారమ్మా. ఓకే. అన్య భాషలో ఓబ్ అంటే అతిగా, ఓకే. ఓసిస్ అంటే తినడం. నేను మొదట్లోనే చెప్పాను, తినే తిండి ఎక్కువైంది, చేసే పని తక్కువైందని చెప్పేసి. సో ఒబెసిటీ అనేటువంటి పేరు కూడా ఆధునికంగా ఇవ్వడం జరిగిందమ్మా. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. అతిగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్యనే కాబట్టి దీనికి ఒబెసిటీ అనే పేరు ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే. సో ఆహారము, విహారము, ఔషధము, ఓకే. ఈ 3 జాగ్రత్తగా ఫాలో అవుతే బరువు పెరగకుండా అంటారు. ఉన్నటువంటి బరువు కూడా గ్రాడ్యువల్ తగ్గిపోయి నార్మల్ స్టేజ్‌కి వచ్చేసేస్తారు. ఓకే. సో ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలమ్మా. అంటే ఎలాంటి ఫుడ్ తింటే బరువు తగ్గొచ్చంటారు? ఆహార పదార్థాల్లో ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. ఓకే. తర్వాత సహజసిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు, క్యాలరీస్ తక్కువగా ఉంటున్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఫుడ్స్, ఫ్యాట్స్ బాగా తగ్గించుకోవాలమ్మా. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఉంటున్న ఆహారం బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా న్యాచురల్‌గా దొరికేటువంటి సహజసిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి ప్రకృతిపరంగా మనకు సహజంగా దొరికేటువంటి పదార్థాలు అంటే ఈ వెజిటబుల్స్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా ఈ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటుండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి బరువు పెరగకుండా ఉంటారు. ఉన్నటువంటి బరువు కూడా త్వరగా తగ్గుతారు. ఇంట్లో ఉన్న కొన్ని హోమ్ రెమెడీస్‌తో కూడా బరువు తగ్గించుకోవచ్చు అని అనుకుంటున్నారు. సో, హోమ్ రెమెడీస్ ఏమున్నాయి ఇంట్లో తగ్గించుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి? అంటే కోటి హోమ్ రెమెడీస్ వస్తాయమ్మా. ఒక్కటి కాదమ్మా, అసంఖ్యాకం వేల లక్షలు మనకు దొరుకుతాయమ్మా. వాటిల్లో ఈజీగా అందరూ ఫాలో దగ్గ రెమెడీస్ నేను చెప్తానమ్మా. ఎందుకంటే కొన్ని అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అవును. సో రెమెడీ సింపుల్‌గా ఉండాలి, తయారు చేసుకోవడం ఈజీగా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అమ్మా, రిజల్ట్స్ బాగుండాలి. అది అవును. కాన్సెప్ట్ అమ్మా. ఆ పద్ధతిలో తయారు చేసుకోవడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయమ్మా. దానికంటే ముందు కొంచెం ఎక్సర్సైజ్ గురించి చెప్పేసి నేను హోమ్ రెమెడీ కూడా చెప్తానమ్మా. ఓకే. సో ఫస్ట్‌ది ఆహారం గురించి చెప్పాను కదమ్మా. అవును. ఎక్సర్సైజ్ గురించి వారంలో కనీసం 5 రోజుల పాటు కనీసం అరగంట నుంచి 30 గంట సేపు అమ్మా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే ప్రతి ఒక్కరు జిమ్‌కి పోవడము, నానా తంటాలు పోవడము ఇది కూడా అవసరం లేదమ్మా. కామన్ సింపుల్‌గా చెప్తాను చూడండి. వాకింగ్ గాని, జాగింగ్ గాని, రన్నింగ్ గాని, స్కిప్పింగ్ గాని, స్విమ్మింగ్ గాని ఏది ఎప్పుడు ఎలా వీలైతే ఎవరికి వీలైతే అలాగమ్మా. సో రోజు కనీసము అరగంట నుంచి 30 గంట సేపు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ, నేను చెప్పినటువంటి ఆహార పద్ధతులు పాటిస్తూ మరి మెడిసిన్ అనేసరికి ఆహార మెడిసినే సరిపోతుంది. ఇన్ జనరల్‌గా చాలా మందిలో ఎలాంటి మెడిసిన్ అంటే ఇప్పుడు జీలకర్రతో చాలా మంది వాడుతుంటారు. అదేవిధంగా కీరా దోసతో చాలా మంది వాడుతుంటారు. అదేవిధంగా దాల్చిన చెక్కతో చాలా మంది వాడుతుంటారు. తర్వాత సొరకాయతో చాలా మంది వాడుతుంటారు. సొరకాయ జ్యూస్ చేసుకొని తీసుకోవడం రకరకాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు జీరా గురించి అడిగారు కాబట్టి దానికి సంబంధించి చెప్తానమ్మా. సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం పూటమ్మా ఒక పెద్ద గ్లాసు 200 ml వాటర్ తీసుకోవాలి. ఒక పాత్రలో 200 ml వాటర్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అమ్మా, టీ స్పూన్ అంటే ఒక 5 to 6 grams ఓకే. లేకపోతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అన్నమాట. సో జీరా వేసేయాలమ్మా. జీరా వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి 100 ml నీళ్ళు మాత్రమే మీరేట్టు మరిగించాలి. ఓకే. అవుట్ ఆఫ్ 200 ml 100 ml మాత్రమే నీళ్ళు మీరేట్టు మరిగించేసేసి ఓకే. దించేసేసి ఉడగట్టేసేసి అందులో ఈ అరబద్ద నిమ్మకాయ రసం, ఓకే. అరబద్ద నుంచి ఒక నిమ్మకాయ అంతా కూడా ఓకే. వాడుకోవచ్చు. ఓకే. అంటే 5 to 10 ml నిమ్మకాయ రసం. ఓకే. తర్వాత ఈ షుగర్ లేనటువంటి వాళ్ళైతే వేరే రకమైన వేరే అదర్ ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళైతే మంచి తేనె దొరికేట్లయితే ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. దాంట్లోనే. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఉండి తేనె మంచి దొరకకపోతే అది డిలీట్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా కలుపుకొని రోజు ఒక్కసారి పొద్దున మొహం గడిగిన తక్షణమే తీసుకుంటున్నాం. ఓకే. ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైనట్టు కొవ్వైనా
కరగడం మొదలవుతుంది అనమాట. ఎన్ని రోజుల్లో అలా? ఇది శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు ఓకే. పాటించేటువంటి విధి విధానాలను బట్టి, వాళ్ళ యొక్క ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. ఓకే. సో ఇవన్నీ నేను చెప్పేసరికి ఈ కొంతమందికి శాస్త్రీయంగా మరి ఎట్లా ఇదైపోతుందని చెప్పేసి డౌట్ వస్తుంటుందమ్మా. ఏందబ్బా అవును. జీలకర్ర ఏంటి, లేకపోతే నిమ్మకాయ రసం అవును. ఏంటంటే వెయిట్ తగ్గడం అని చెప్పేసి సైంటిఫిక్ ఏమైనా ఉందా అనేది. భౌతిక ప్రపంచం కదమ్మా. అవును. వీళ్ళకి ఏమంటే ఎవిడెన్స్ బేస్డ్ అనమాట. ఈ రోజుల్లో అవును. చదువుకున్న వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే వీటి మీద నిర్లక్ష్యం ఎక్కువ. సో శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఈ క్యుమినాల్డిహైడ్, థైమోక్వినాన్ అనే రసాయన పదార్థాలు జీలకర్రలు ఉన్నాయమ్మా. సో ఈ క్యుమినాల్డిహైడ్ అనేటువంటి పదార్థం యొక్క గుణం ఏంటంటే మన ఆకలిని ఎక్కువగా కలుగజేసేటువంటి లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా. ఓకే. మన బాడీలో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. ఓకే. ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ ఆకలి ఎక్కువ అవుతుంది. అవును. సో ఈ జీలకర్రలో ఉన్నటువంటి క్యుమినాల్డిహైడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లిప్టిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందో ఆకలి ఆకలి తగ్గుతుంది. తగ్గిపోతే తీసుకుంటే ఆహారం తగ్గిస్తాం. అవును. తీసుకుంటే ఆహారం తగ్గిస్తే fat బరువు పెరగడం లాస్ మొదలవుతుంది. అవుతుంది. అవును. సైన్స్ ఉంది కదమ్మా దీని అవును. వెనుక. అదేవిధంగా థైమోక్వినాన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంది. ఓకే. సో ఈ థైమోక్వినాన్ యొక్క గుణం ఏంటంటే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. సో జీవక్రియను ఎప్పుడైతే వేగవంతం చేస్తుందో అప్పుడు ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. ఓకే. అది జీలకర్ర గురించి. ఇది చాలా ఉందమ్మా సైన్స్. ఓకే. అంటే నిమ్మరసం అమ్మా. నిమ్మరసంలో విటమిన్ సి ఉంది, తర్వాత డి లెమనిన్ ఉంది, డయాస్మిన్ ఉంది, హెస్పెరిడిన్ ఉంది. ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఓకే. విటమిన్ సి గుణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో అనేక రకాలైనటువంటి ఈ ఫ్రీ రాడికల్స్ హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. అవును. సో ఈ హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల అనేక రకాల ఉపద్రవాలు వస్తాయి. సి విటమిన్ ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ డి లెమనిన్, హెస్పెరిడిన్ ఇలాంటి పదార్థాల యొక్క ప్రభావం ఏంటంటే తీసుకున్న ఆహార పదార్థాల కొవ్వును త్వరగా జీర్ణం తగ్గిస్తుంది. కాకుండా ఎక్కువ శాతము ప్రేవుల ద్వారా మరవిసర్జించి చేస్తూ చేస్తుంది. అవును. ఈ డి లెమనిన్, హెస్పెరిడిన్ ఉపయోగపడతాయి. ఓకే. అంతేకాకుండా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను పరోక్షంగా పెంచేందుకు ఉపయోగపడుతుంది. మన శరీరానికి హాని చేసేటువంటి ఎల్డిఎల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఈ యొక్క ఉపయోగపడుతుంది. నిమ్మకాయ రసం ఉన్నటువంటి ఓకే. కెమికల్స్ ఉపయోగపడతాయి. అంటే సో సైంటిఫిక్ ఆలోచన చేసినా కానీ మనకు ప్రామాణికత ఉందమ్మా. అవును. రెడీమేడ్‌గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా దొరికే అవకాశం ఉందా సార్? ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్నమా. దీనికి సంబంధించమా నవాయస లోహ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. నవాయస లోహ ఓకే. నవాయస లోహ. బాగా నిదానంగా మన ప్రేక్షకులు కూడా రాసుకుంటే బాగుంటుందమ్మా. చాలా మంది సఫర్ అవుతుంటారు కాబట్టి నవాయస లోహ, నవాయస లోహ. లోహ ఇవి మనకు టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. ఓకే. సో దీన్ని ఎలా తీసుకోవాలంటమ్మా, రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఆహారం తర్వాత టాబ్లెట్ చిన్నగా ఉంటే 2 తీసుకోవచ్చమ్మా. టాబ్లెట్ పెద్దగా ఉంటే 1. ఓకే. సో మింగేసేసి ఒక కప్పు పల్చటి తాజా మజ్జిగలో ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ శొంఠి పొడి కలిపేసి సేవిస్తున్నాం. ఓన్లీ మజ్జిగలోనే తీసుకోవాలా? అంతేమ్మా. మజ్జిగ తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. సో మజ్జిగతో తీసుకునేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే కాస్త నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళు. మజ్జిగతో మంచిదమ్మా దీనికి అనుపానము. సో పల్చటి తాజా మజ్జిగ ఒక కప్పు, ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని అందులో పావు చెంచా శొంఠి పొడి వేసేసి ఈ మాత్ర మింగేసి ఆ టానిక్ తాగడం. సో ఓకే. మార్కెట్లో దొరికేటువంటి ఆ ఔషధాన్ని పనిచేస్తుంది. ఈ జీలకర్రతో చెప్పినటువంటి ఈ అవును. హోమ్ రెమెడీ అయినా పనిచేస్తుంది. కొంతమంది వాళ్ళకు ఆతృత ఎక్కువ ఉంటుంది, ఇంకా త్వరగా తగ్గాలనే సంకల్పం ఉంటుంది కదా. మనం మరీ ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు పాపం అవును. చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ హోమ్ రెమెడీని ఫాలో అవుతూ కూడా తగ్గి మార్కెట్లో దొరికేటువంటి ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు. ఓకే సార్. సో వెయిట్ లాస్ గురించి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.